హే గైస్ నమస్తే. ఇది వచ్చేసి మార్నింగ్ రాగి దోశ తయారు చేయడానికి నైట్ బ్యాటర్ పట్టి పెట్టుకున్నా. ఇంకా వెదర్ చల్లలాగా ఉండడం వల్ల అంతా పిండి ఫర్మెంట్ ఏం కాలేదు. ఇంకా వచ్చేసి నేను పుట్నాల చట్నీ చేసిన. పుట్నాలు, వెల్లుల్లి, జీలకర్ర, మళ్ళీ వేయించిన పచ్చిమిరపకాయలు అనమాట. ఈ తర్వాత లాస్ట్కి అయితే ఉప్పేసి మిక్సీ పట్టినా కానీ వీడియో షూట్ చేయలేదు, అంతా ఆగమాగం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశలు వేసేస్తున్నా. చట్నీ అయితే అయిపోయింది, పక్కకు పెట్టేసిన. ఇంకా దోశలు వేసేస్తున్నా. ఫస్ట్ దోశ కదా, అందుకనే ఇంకా సరిగ్గా రాలేదనమాట. తర్వాత వేస్తుంటే అవే మంచిగా వచ్చేసినాయి. ఇంకా ఒక సైడ్ అయితే దోశలు వేసేస్తున్నా. నాకు మా హస్బెండ్కి, పప్పికి, అందరికీ అయితే దోశలు వేస్తున్నా అనమాట. ఇంకొక సైడ్ చట్నీ అయ్యింది కదా. తర్వాత ఇక టీ పెడుతున్నా. మా అత్తమ్మకి ఏదైనా టిఫిన్ చేస్తే ఆడే వెంబడే టీ కావాలి. నేను అట్లా అలవాటు చేసిన అనమాట. ఒక్కొక్కసారి మళ్ళీ లేట్ అయితే అరుస్తుంది, వాళ్ళంతే కదా. ఇంకా అందుకనే నేనైతే టీ పెట్టేసేస్తున్నా. ఆ గిన్నెలే ప్రసాదం వండే గిన్నెలు ఎందుకు పెట్టినా అంటే, నేను అసలు ఒక రోజు మొత్తం గిన్నెలు దోమలేదనమాట. ఇంకా వాళ్ళందరికీ దోశలు వేసేసి వాళ్ళందరికీ కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. చూసిరు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఒక్క రోజు దొమ్మకపోతే అట్లుంటాయి. ఇంకా లంచ్ నేనేం షూట్ చేయలేదు, ఎందుకంటే అవన్నీ గిన్నెలు కడిగి చేసేవరకు. ఇంకా టింకు చూసిరు కదా, టిఫిన్ తినలేదనమాట. లంచ్ బాక్స్ తినడు, సగం తిని ఇంటికి వచ్చేదాన్ని. నాకు ఆకలి అవుతుందని నేను నేను చాలాసార్లు చెప్పినా కదా. ఇక్కడైతే నేను వాడి కోసం స్నాక్స్ చేయమంటే ఇంట్లో బొంగులు ఉండే అనమాట. ఆ బొంగులకి ఇట్లా చుడువ ఉండే, అవి ఆయిల్లో ఫ్రై చేసిన. ఇంకా పల్లీలు, పుట్నాలు ఇవన్నీ ఫ్రై చేసిన అనమాట. ఇవన్నీ ఫ్రై చేసి మళ్ళీ ఆ బొంగుల్లోకి వాటిలోకి అయితే మురుమునాల్లోకి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవన్నీ ఒకటి దగ్గర కలుపుకొని ఉప్పు, కారం వేసిన. ఇంకా ఇందులో ఆనియన్స్, టమాటా అట్లా కూడా వేయొచ్చు, కానీ ఇంకా అట్లా తినడం నాకు అసలు ఇష్టం ఉండదు. మా వాళ్ళు కూడా ఏమైనా పచ్చి ఉంటే తినరు, ఇంకా స్పైసీగా ఉండాలన్నమాట. అది మొత్తానికైతే ఇట్లా గిన్నెతో అంటుంటే అది అయితే లేదు, అందుకని చేతితోని కలిపితే మంచిగా మిక్స్ అయితే అని చేతితో అయితే కలిపినాయి. చూసిరు కదా, మంచిగా టేస్ట్ అయ్యిండే. నేను తినకొద్ది తినాలనిపించింది ఈవినింగ్ స్నాక్స్. ఇంకా లైట్ ఫుడ్ అనమాట, ఆయిల్ ఫుడ్ కన్నా ఇది చాలా బెటర్. ఇవైతే మా నలుగురికి, నాకు, మా అత్తమ్మకి, పప్పికి, టింకుకి అయితే పెట్టిననమాట. మా అత్తమ్మ ఎందుకో కానీ నేను తినలేదు, నాకు అర్థమే కాలేదు. తర్వాత మేమైతే నేను నా టింకు తింటున్నాం అనమాట. పప్పికి ఇచ్చేసిన, టింకు కూడా తింటున్నాడు. టింకు చూసిరు కదా, ఈసారి ఓవర్ యాక్షన్ చేయకుండా మంచిగానే ఉన్నాయని చెప్పిండు. ఎంత అమాయకుల్లాగా కొడతాడంటే నా కొడుకు అంత అమాయకుల్లాగా కొడతాడు. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ.